ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రేమిస్తున్న అనుభవం. పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో నేను ప్రేమిస్తున్నాను అనుకుంటుంటే మన ప్రేమ ఎంత ఉందో బట్టబయలవుతున్న సమయం. ప్రభు ఆయన ఒక్కొక్కరిని కూడా ఎలా తాకారు, ఎలా వారిని అనే విషయాన్ని మనం చూసుకుంటున్నాం. విస్తారంగా ప్రేమించిన పాపాత్మురాలు నేను విస్తారంగా క్షమింపబడ్డాను అని తృప్తితో వెళ్తే, నేను బాగానే ఉన్నాను, నేను దేవునితోనే ఉన్నాను, నేను యేసయ్య దగ్గర శిష్యుడును అనుకుంటూ ఉన్న శిష్యులకు ఆయన ఈ కాలంలోనే ఇశ్రాయేలుని వారికి ఇచ్చేస్తారు అని ఎదురు చూస్తున్న శిష్యులకు అన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ తో కనిపిస్తున్నారు కదా, మన చిత్తం ఈ భూమి మీద జరిగిపోతుంది అని ఆశపడుతున్న శిష్యులకు సడన్ షాక్. ఏంటండి సడన్ షాక్? ఏంటి? ప్రభు సిలువ వేయబడడం. వారికి ముందు నుంచి చెప్పుతున్నా సరే సిలువ వేయబడము, వారి ప్రభు వారందరి ముందు మౌనముగా ఉండడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను అనుకుంటాను ఆ శిష్యులకు ఏమీ అర్థమై ఉండదు. చూస్తున్న కాలమే కదా, ఆ ప్రకృతి సంబంధమైన మనస్సును దాటి రావడానికి కొంచెం టైం పట్టుంటది. ఆ గ్యాప్ లో వాళ్ళు చేస్తున్న పని, మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया. మనల్ని పిలుచుకున్న ప్రభు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇక మనకి వేరే ఏ దారి లేదు, ఏ దిక్కు లేదు. నేను మరలా చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్న అనుభవంతో సీమోను మరలా వెళ్ళిపోతే అక్కడ కూడా మరలా తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్న ప్రభు. మొదటి అనుభవం ఎలా ఉండిందో అదే అనుభవం గుండా మరలా వెళ్తున్న శిష్యులు. రాత్రంతా శ్రమ పడినా ఏదీ దొరకలేదు అనే అనుభవంలో వెళ్తుంటే, మరలా అదే రాత్రంతా శ్రమ పడినా ఏదీ దొరకలేదు అనే అనుభవం మరలా రుచి చూస్తున్న సమయం, మరలా అదే సమస్యలో నుండి బయటికి లాగి చూపిస్తున్న ప్రభు. చూడండి, 4వ వచనం చదువుదాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 4వ వచనము. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. చాలండి. సూర్యోదయం అగుచుండగా యేసు అక్కడ నించున్నారట, ఆ ధరిని నించున్నారట. సూర్యోదయము అని మెన్షన్ చేస్తున్నప్పుడే మనకు అర్థం అవ్వాలి, ఆ సమయం సూర్యుడు కాదు భూమి చుట్టూ తిరుగుతున్నది, సూర్యుడు కాదు భూమి తట్టు తిరుగుతున్నది ఉదయించుటకు, భూమియే సూర్యుని తట్టు తిరుగుతుంది సూర్య రశ్మి పడుటకు అని. సూర్యోదయమున ధరిని నిలుచుచున్న దేవుడు. ఈ సమయం
శిష్యులు ప్రభు తట్టు తిరుగుతున్న సమయం. భూమి తన చుట్టూ తను తిరుక్కుంటూ సూర్యుడు తట్టు తిరుగుతున్న సమయమే సూర్యుడి యొక్క వెలుగు భూమి మీద పడుతుంది. కానీ మనం అంటాం సూర్యుడు ఇంకా రాలేదు అని, లేదా సూర్యుడు ఇంకా ఉదయించలేదు అని. నిజానికి జరుగుతున్న కార్యం భూమి అటు తిరగల, భూమి ఇంకా ఆ వెలుగు పడేటట్టు దాన్ని కనపరుచుకోల. అదే రీతిగా ప్రభు ఇప్పుడు తను తాను కనపరుచుకోవడానికి ధరిని నిలబడి ఉన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న విషయం శిష్యులు ఆయన తట్టు తిరుగుతున్న సమయం. హల్లెలూయా. ఒక మాట జ్ఞాపకం చేయనా, మీరు నా తట్టు తిరుగుడి, మీరు తిరిగిన ఎడల మిమ్మల్ని నేను ఎలా ఉంచుతానో అని ప్రభు మనతో ఎన్నోసార్లు మాట్లాడారు. సూర్యుడు ఉదయిస్తున్న భూమికి వెలుగు ఎలా వస్తుందో, నేను అంటాను సూర్యుని తట్టు తిరుగుతున్న భూమికి వెలుగు ఎలా వస్తుందో, నీతి సూర్యుడి యొక్క వెలుగు తట్టు తిరుగుతున్న ఒక వ్యక్తికి కూడా ఆ వెలుగు అలాగనే వస్తుంది. ఇంకా ఎలా జరుగుతుంది, ఇంకా ఎలా ఉంటుందంటే, సామెతలు 1వ అధ్యాయం 23వ వచనం చూడగలిగితే, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపేదను. ఆయన వైపు తిరుగుతున్న సమయం ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది. ఆయన తట్టు తిరుగుతున్న సమయం ఉపదేశము దొరుకుతుంది. ఉపదేశము వెలుగుతో సమానం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉన్నాయి. వెలుగు ప్రసాదించబడుతుంది ఎప్పుడు? మనం ఆయన తట్టు తిరిగినప్పుడు. సో సూర్యుడు ఉదయించు సమయం అంటే చెప్పకనే చెప్పుతున్న విషయం, భూమి అటు పక్క సూర్యుని తట్టు తిరుగుతున్న సమయం అని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు శిష్యులు కూడా ఆయన తట్టు తిరుగుతున్న సమయం. ఆయన తట్టు తిరిగితే ఏమవుతుంది? 1 ఆత్మ కుమ్మరింపు, 2 ఉపదేశం లభిస్తుంది. ఇక్కడ ఆగి మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుందాం. మేము మీ తట్టు తిరిగితేనే ఉపదేశమైన వెలుగు వస్తుంది అని, ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది అని, మేము మీ తట్టే తిరుగుతామని ఒక తీర్మానంతో ప్రార్థన అందుకోండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ తండ్రి నీ ఘనమైన నామానికి స్తోత్రాల ప్రభా. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగాను మాకు ఉంచండి ప్రభా, నీకు స్తోత్రాలు. ఆత్మ కుమ్మరింపబడేలాగిన ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. మేము నీ తట్టి తిరుగుతూ ఉండడానికి మీరు కృప చూపించండి ప్రభా. ఏ మాత్రం నాయన ఏ విషయంలోనూ ఎక్కడ డైవర్ట్ కాకుండా నాయన నీకు స్తోత్రాలు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. మేము మీ వైపే తిరగటానికి ప్రభా మీరు కృప చూపించండి నాయన. మా జీవితాల్లో వెలుగు కలగడానికి మీరు సహాయం చేయండి తండ్రి, నీకు స్తోత్రాలు.
నాయన నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నీ ఉపదేశంను ప్రభ మాకు వెలుగుగా ఉంచండి ప్రభ. నాయన మా జీవితంలో మీరే వెలుగై ప్రభా నీకు స్తోత్రాలు ప్రభ. మీ ఆత్మ సంచకారుతో మమ్మల్ని నింపి ప్రభా నీకు స్తోత్రం. నీ చిత్తం నెరవేర్చు బలశూరులుగా బలపరచమని ప్రార్థిస్తూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి విని అంత అడిగి పొందుకున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. శిష్యులందరూ గదిలో ఉన్నప్పుడు ఆయన తను తాను ప్రత్యక్షపరచుకున్నారు. కానీ మరలా ప్రత్యక్షపరచుకుంటున్న అనుభవం మొదటి స్థితిలో ఎప్పుడు పరిచయం అయ్యారో ఆ స్థితిలో మరలా ఇప్పుడు కనపరుచుకుంటున్న ప్రభు. ఈ నీతి సూర్యుని తట్టు ఇప్పుడు గనక తిరిగితే ఇక ఎన్నడూ ఆయన్ని విడిచిపెట్టలేరు. హల్లెలూయా. ఆయన యందు ప్రేమ ఎంతవరకు ఉందో మనకు నిరూపణ జరిగింది కనుక ఇక మనం గ్రహిస్తాం కనుక ఇక పూర్ణంగా ప్రేమించుట సాధ్యమయ్యే సమయం అది. ఆమేన్. విరగొట్టబడి నలగొట్టబడి పూర్తిగా ప్రేమతో మాత్రమే నింపబడుతున్న సమయం అది. హల్లెలూయా. ఇక చూడండి, ఆయన అయితే నించున్నారు కానీ అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, సముద్రం మీద నడిచి వస్తున్న యేసుని కూడా ఒకప్పుడు గుర్తుపట్టలేదు కదా. ఇప్పుడు మరలా సముద్ర తీరంన నించున్న ప్రభువుని కూడా గుర్తుపట్టలేదు. శిష్యులు ఆయనతోనే ఉన్నారు, ఆయనతోనే ఒక ప్రయాణం చేశారు, కానీ ఆయనను గుర్తుపట్టట్లేదు. నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నాం మనం కూడా చాలా సార్లు ప్రభు అద్దరిని నించుని గమనిస్తూ ఉన్నా మనం గుర్తుపట్టలేని స్థితిలో ఉంటాం. మన మార్గములలో మనం వెళ్ళిపోతున్నప్పుడు ప్రభువును మనం ఒక్కొక్కసారి గుర్తుపట్టాం. శిష్యులే ఆ అనుభవంలో వెళ్ళినప్పుడు మనం ఏ పాటి వారం. కానీ ఎల్లప్పుడూ ఆయనను గుర్తుపట్టే అవకాశం, ఆయన గొర్రెలు ఆయన మాట ఆయన స్వరం వినే అవకాశం ప్రతి ఒక్క గొర్రెకి ఆయన ఇచ్చారు, ప్రతి ఒక్క శిష్యునికి ఆయన ఇచ్చారు. మనం ఎంతగా ఆయన్ను ప్రేమిస్తే అంతగా ఆయనతో ఉంటాం. మనం ఎంతగా ఆయన్ని ప్రేమిస్తే అంతగా ఆయన్ని గుర్తుపడతాం. వెంటనే ఆయన అడుగుతున్న ప్రశ్న, పిల్లలారా భోజనంకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని. అప్పుడు వారు ఆయనతో చెప్తున్న సమాధానం లేదు అని. భోజనంకు ఆయన ఆకలి వేసి అడగట్లేదు. తండ్రి చిత్తం ఏమిటో మీకు తెలుసా అని అడుగుతున్నారు. చెప్పకనే చెప్పుతూ అడుగుతున్నారు. వారు అంటున్నారు లేదు అని. వెంటనే ఆయన చెప్తున్న మాట, దోణి కుడి ప్రక్కన వలవేడి మీకు దొరుకునని చెప్పాను. వారు అలాగ మరలా చేసినప్పుడు చేపలు విస్తారంగా పడినందుకు వారట లాగలేకపోయారట. ఇదే అనుభవం కదా ఇంతకు ముందు కూడా. కానీ తినుటకు ఆహారం మీ యొద్ద ఉందా అని అడగల ప్రభు. ఇంతకు ముందు ఆహారం మీ యొద్ద ఉందా అని, భోజనం ఉందా అని అడగల, కానీ ఇప్పుడు అడుగుతున్నారు.
ఇంతకాలం ప్రభుతో ఉన్న తర్వాత ఇంకా తండ్రి చిత్తం అనే ఆహారం ఇంకా సంపాదించలేదా? సరే, అట్లీస్ట్ ఇప్పుడైనా కుడి పక్కన వల వేసిన ఇప్పుడు పట్టబడిన చేపల్లోనైనా ఆ ప్రాసెస్ లోనైనా భోజనం దొరుకుతుంది. హల్లెలూయా. తండ్రి చిత్తం ఏమిటో ఇక బయలుపరచబడడం ప్రారంభమే అవుతుంది. ముందు నుంచి బయలుపరుస్తున్నారు, కానీ మనం ఆయన తట్టు తిరగలేదుగా. ఆయనతో ఉన్నాం అనుకుంటున్నాం, కానీ పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు అనే అనుభవంలోకి వెళ్ళలే. ఎక్కడో పార్షియల్ గా, కొంచెం ఆయనకు, కొంచెం లోకంలో, కొంచెం దేవుళ్ళో, కొంచెం లోకంలో, కొంచెం దేవుళ్ళో అని తిరుగుతున్న వారు, అటువంటి అనుభవంలో ఉన్న ప్రతి శిష్యుడు ఇదిగో ధరిని నించున్న యేసు ప్రభును గుర్తుపట్టే సమయం. హల్లెలూయా. కొంచెం లోకంలో, కొంచెం దేవునిలో, కొన్ని రోజులు దేవునిలో, కొన్ని రోజులు లోకంలో. ఈ అనుభవాలన్నీ కొట్టుకుపోవాలి అంటే పూర్ణాత్మతో ప్రేమించగలగాలి. ఈ అనుభవాలన్నీ కూడా మారి పూర్తి మారు మనస్సు మనకు కావాలి అంటే అపూర్ణ మనస్సుతో ఆయన్ని ప్రేమించే అనుభవంలోకి వెళ్ళాలి. నిజంగా ప్రేమించేదాన్ని అధికముగా అని పాడుతున్నప్పుడు పెదవులతో పాడుతున్న అనుభవం కాక నిజముగా సత్యముతోనూ పాడుతున్న అనుభవంలోకి వెళ్ళాలి. ఎలా? ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా 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 ఆరాధనా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో నిన్ను ప్రేమించేదన్. ఆరాధనా 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 ఆరాధనా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా. అలా ప్రేమిస్తున్న ఆ అనుభవంలో నిజంగా హృదయపు లోతుల్లో నుండి, మనస్సు లోతుల్లో నుండి, ఆత్మ లోతుల్లో నుండి ఆ ఒక్కొక్క పదం సత్యమై మారుతుంది. పెదవులతో పలికే అనుభవం కాక నిజముగా అనుభవపూర్వకంగా, అనుభవ జ్ఞానంతో, అనుభవంతో ఎక్స్పీరియన్స్ అవుతూ ఆ మాటలు నిజంగా ప్రేమిస్తున్నాను అనే ఒక అనుభవంతో కూడిన పాటగా, కీర్తనగా, స్తుతిగా బయటకు వస్తుంది. కేవలం ఆ ఒక్క పాటే కాదు, నీ అనుభవంలో నుంచి అనేక పాటలు బయటకు వస్తాయమ్మా. ఏదేమైనప్పటికీ మనం ఆయన తట్టు తిరగాల్సిందే. ఈ మాట పలకండి, మనం ఆయన తట్టు తిరగాల్సిందే అని. మనం ఆయన తట్టు తిరగాల్సిందే. ఈ అనుభవంలో ఉన్నవారు, ఆ ధోనిలో ఉన్నవారు వారి గురించి ఒక మాట చెప్తున్నారు చూడండి. 7వ వచనం, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు. ఎంత చక్కటి సాక్ష్యం. ఎవరట? యేసు ప్రేమించిన శిష్యుడు. ఎవరండి యేసు ప్రేమించిన శిష్యుడు? ఏమని చెప్తున్నాడు యోహాను? ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు సుమి అని ఎవరితో చెప్పాను? పేతురుతో చెప్పాను. ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పాను అనట్లా. ఈ పత్రిక రాస్తున్నది ఎవరు? యోహాను. నేను చెప్పాను, నేను చేశాను అనట్లేదు. తన ఐడెంటిటీ కూడా ఎలా ఇస్తున్నారో చూసారా? యేసు ప్రేమించిన శిష్యుడట. నేను అంటాను, నిజంగా ప్రేమలో వేరుపారితే నేను చేశాను అని మర్చిపోతాం. నేను చెప్పాను అని ఉండదు. నేను అనేది కనపడదు. పూర్ణంగా ఆయనకి సమర్పించుకున్న అనుభవం కదా. ఏదేమైనప్పటికీ ఇప్పుడు పట్టిన చేపల్ని తెమ్మని ప్రభువు చెప్తున్నప్పుడు, ఇప్పుడు పట్టుకొని వచ్చిన చేపలను ఏరి పట్టుకొని వస్తున్న సమయం శిష్యులకి కనబడుతుంది. ఆయన దగ్గరికి వస్తున్నారు. చేపల గురించి వాళ్ళకి అనుభవం ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఇవన్నీ అనుభవాలండి, ఇవన్నీ అనుభవాలు. కానీ చూడండి, యేసయ్యట పునరుద్ధానుడు అయిన తర్వాత వారికి తన్ను తాను ప్రత్యక్షపరచుకునేది ఇది ఎన్నోసారి?
మూడవసారి. ఎన్ని అనుభవాలను జ్ఞాపకం చేస్తున్నారో చూడండి. మొట్టమొదటిగా యేసు ప్రభుని కలుసుకున్న అనుభవం ఇందులోనే ఉంది. వాళ్ళ గురించిన కాలింగ్ ఏంటి మరలా జ్ఞాపకం చేస్తున్న అనుభవం ఇందులోనే ఉంది. ఇన్ని చూపించిన తర్వాత అక్కడ భోజనం అయిన తర్వాత అప్పుడు యేసు పేతుర్ని చూచి, నేను అంటాను అప్పుడు ఎల్రోయి చూచి, హల్లెలూయా, మరలా జ్ఞాపకం చేస్తున్నారు. యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఈరోజు అదే ప్రశ్న మనల్ని ప్రభు అడిగితే మన సమాధానం ఏంటి? ఆలోచిద్దాం. వీరికంటే నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే మన అనుభవం ఏంటండి? అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాడట. ఈరోజు అదే ప్రశ్న మనల్ని అడుగుతుంటే మన సమాధానం ఏంటి? ఏమైంది? అందరూ నిద్రపోతున్నారా? లేదు మా. ఆలోచన చేద్దాం. ఇదే ప్రశ్న అడిగితే నా సమాధానం ఏంటి అని. ఏదో మనుషుల కోసం చెప్పద్దు. ప్రభు నిజంగా మనతో నించొని గనక ఈ మాట అడిగితే ఏం సమాధానం చెప్తాం? వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఆ మాట కేవలం సింపుల్ మాట కాదండి. వీరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడుగుతున్న మాట చాలా సింపుల్ గా కొట్టి పడేసే మాట కాదండి. వీరు కూడా ప్రేమిస్తున్నారు. కారణాలు బోల్డ్ ఉంటాయి. వారి ఆలోచనలు, వారి పరిస్థితులు, వారికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో కదా దేవుని ప్రేమిస్తున్నారు. ఈరోజు ప్రభు అడుగుతున్న మాట, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? అందరికంటే నాకే ఎక్కువ ఉండాలి, అందరికంటే నేనే బాగుండాలి, అందరికంటే నేనే ఫస్ట్ ఉండాలి, ఇటువంటి ఆలోచనలు అందరికీ ఉంటాయి. పక్క వాళ్ళతో కంపారిజన్ ఎప్పుడూ ఉంటది.
కంపేర్ చేసుకుంటూ ఎన్నో సందర్భాల్లో ఎంతో భయంకరంగా ఎదుటివానికి ఉన్నవన్నీ నీకు కావాలని ఆశపడ్డావు కదా. ఈరోజు ప్రభు అడుగుతున్న ప్రశ్న, మరి వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ఏనాడన్నా వారికంటే నేను ఎక్కువగా ప్రేమించాలి ప్రభు నేను ఆశపడ్డామా? విస్తారంగా ప్రేమించి విస్తారంగా క్షమించబడిన వారిని చూసి మత్సరపడడమో ఎగతాళి చేయడమో చేస్తున్న అనుభవం కాదు ఇది. ఆల్రెడీ ప్రేమిస్తున్న వారిని చూసి వారి కంటే అధికంగా ప్రేమిస్తున్న అనుభవంలోకి వెళ్ళాలి. ఆయన ప్రేమించేవారు ఖచ్చితంగా ఆయన చెప్పినది చేస్తారు. ఆయన ప్రేమించే అనుభవంలోకి నిజంగా వెళ్దాం. ఎన్నోసార్లు ఎంతో మందితో కంపేర్ చేసుకుంటూ అనవసరమైన వచ్చి రాని పనులు చేస్తుంటాం కదా. ఆ అనుభవంలో నుండి బయటికి వచ్చి వారికంటే నేను ప్రభుని ఎక్కువగా ప్రేమించాలని కంపేర్ చేసుకుని పోటీ పడు. ప్రార్థన చేసుకుందాం. అక్క Hallelujah. Thank you, Jesus.